సో బ్యాక్గ్రౌండ్లో టైటిల్ పెట్టినాం. టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పాపం మా రేవంత్ అన్నట విద్యకు చాలా మంచిగా చెప్పాలంటే నెంబర్ 1 అట. విద్యాశాఖ మంత్రి ప్రస్తుతానికి రాష్ట్రంలో రేడు. ఇక ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఆ శాఖ కూడా. దానికి తోడు హోంశాఖ, పోలీస్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. అయితే గతంలో పోలీసుల శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పిండు. ఇప్పుడు డైరెక్ట్ ఇక మరి నా ప్రభుత్వంలో విద్య కూడా బ్రహ్మాండంగా ఉంది, టాప్ ప్రియారిటీ ఇస్తుందంట. అంటే విద్యకు ఈ దేశంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రియారిటీ ఎవరు ఇస్తలేరంట. ఇది నిజమైతే మరి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పారు. నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో విద్య విషయంలో తెలంగాణ ప్రజల ముందర అవాసు పాలవుతా ఉండని ఈ డైలాగ్తో. అంటే ప్రజలకు వాస్తవం తెలుసు, ప్రజలకు నిజం తెలుసు, అబద్ధాలు చెప్తే ప్రజలు సీదరించుకుంటారని ఆలోచన లేకుండా మాట్లాడి అనిపిస్తూ ఉంది. ఒకసారి టైటిల్ చూడండి. సో విద్యకు టాప్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాడు మా అన్న అనుముల రేవంత్ రెడ్డి గారు. సో ఈ టాప్ ప్రియారిటీ గురించి ఇలా రాసిన పత్రిక మేజర్గా వెలుగు పత్రిక రాసింది. ఇంకోటి 100 మంది అంబేద్కర్లు తయారు కావాలంటున్నాడు. 100 మంది అంబేద్కర్లు తయారు కావాలని చెప్పేసి ఒక మంచి మాట చెప్పిండు. ఆ మాట తగ్గట్టుగా చేతలు ఉంటే బాగుంటుండే అనిపించింది. సో ఏం రాసి చూడ్రి, విద్యకు టాప్ ప్రియారిటీ, విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాడట రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అయితే విద్యకు టాప్ ప్రియారిటీ ఈ రాష్ట్రంలో ఏ మూలకి ఇచ్చిరో చెప్పాలి. అంటే కొడంగల్లో టాప్ ప్రియారిటీ ఇచ్చిరా, లేదు ఇంకా వేరే నియోజకవర్గాలు ఎక్కడైనా టాప్ ప్రియారిటీ ఇచ్చిరా? మీరు ఏ ప్రాంతంలో విద్యకు టాప్ ప్రియారిటీ ఇచ్చారో ఆ ప్రాంతం పేరు చెప్పి, లేదు రాష్ట్రం మొత్తం ప్రియారిటీ ఇస్తే ఇక మేము దాని గురించి మేము ప్రజలతో మాట్లాడతాం. ఇక విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నట. మీ అందరికీ తెలిసిందే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఆయన KG to PG అనే ఒక స్టేట్మెంట్ వాడిండు. రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. డైలాగులు బాగున్నాయి. దానికి తోడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో మంచి విద్యను అందించారు. దాని ప్రధానమైన కారణం RS ప్రవీణ్ కుమార్. అయితే దాన్ని నడిపించింది ముఖ్యమంత్రిగా కేసీఆర్. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఎవడైనా సరే పేదోడు ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఆర్థిక స్తోమత బాగాలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రభుత్వ హాస్టల్లో బతికేటోని బతుకు చూస్తే చీదరించుకుంటారు రేవంత్ రెడ్డిని చూసి. పురుగుల బువ పెడతారు. 2.5 సంవత్సరాల చరిత్రలో ఈ హాస్టల్లో లేదంటే ఈ స్కూల్లో మంచి భోజనం పెట్టారు పిల్లలకు అనేది ఒక్క వార్త చదవలేను. ఇలా ఇట్లాంటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే జనం ఏమనుకుంటారో ఒక సోయి ఉండాలి కదా రేవంత్ అన్న. సో సోయి ఉండాలి వాస్తవానికి. ఇక నిధులు ఫైలు క్లియరెన్స్ వేగంగా జరగాలని ఆ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. అంటే ఇప్పుడు నిధులు కానీ ఫైలు కానీ క్లియరెన్స్ కావాలంటే ముఖ్యమంత్రుల దగ్గర ఆ శాఖలు ఉంటే ఫాస్ట్గా పని అవుతుంది అనుకుందాం. మరి ఇప్పుడు రాష్ట్రంలో మిగతా శాఖలు పని అవుతలేదా? పోనీ ముఖ్యమంత్రికి ఫైల్ క్లియరెన్స్ చేసే ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మరి అన్ని శాఖలు ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుంది కదా. సో తన ప్రభుత్వంలో మంత్రి పదవి వేరే ఎమ్మెల్యేలకు ఇచ్చే దమ్ము లేక దగ్గర పెట్టుకున్న విషయం ఒప్పుకుంటలేడు ఇక్కడ. ఇక గిట్టనోళ్ళు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓరుస్తలేరు. నేను మర్చిపోయినా ఈరోజు అన్న అభివృద్ధి గురించి మీకు ఒకటి చూపిస్తా. సో ఇప్పుడు రేవంత్ అన్న అభివృద్ధి గురించి మాట్లాడి పాపం నేను ఫ్లోలో మిస్ అయినా. సో ఇదే అభివృద్ధి చేస్తుంటట గిట్టనోళ్ళు అట ఓరుస్తలేరట. మరి ఆ గిట్టనోళ్ళ మీరుంటే నాకు చెప్పురా. ఇక ప్రభుత్వ స్కూళ్ళు గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లు రావాలంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నుంచి గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లు రావాలంటే, అంబేద్కర్ మహనీయుడు లెక్క చదువుకోవాలంటే ప్రభుత్వంతో చేతనైనంత, ప్రభుత్వం శక్తి వంచన లేకుండా ఆయా పేద ప్రజలకు, పేద బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి. వాళ్ళు బతికి 4 రోజులు పచ్చగా బతికి 4 పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళకు
సరైన భోజనాన్ని అందించాలి. అది చేతగానప్పుడు అంబేద్కర్లు తయారు చేయలేం మనం. ఇక లేదంటే ఆ గురుకులాల్లో చదువుకున్న పోరల్లో శవాలు తయారు చేయగలుగుతాం, వాళ్ళ బొందలు తయారు చేయగలుగుతాం తప్ప వాళ్ళని అంబేద్కర్గా తీర్చిదిద్దలేం. ఇప్పుడు ఈ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఇగో 100 మంది అంబేద్కర్లు రావాలి, దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు రావాలి, ఓసీల నుంచి ఏమొద్దా? అంటే మేము ఆల్రెడీ ఉన్నామని చెప్తున్నాం ఇండైరెక్ట్. ఎందుకంటే మా అయ్య పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్ బ్యాచ్ కాబట్టి చెప్తున్నట్టుంది. ఇక ఈనాడు పత్రిక, కమ్మ అంటే అమ్మతో సమానం అని చెప్పిన పత్రిక, 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి. ఇది ఒకటే స్టేట్మెంట్. ఇంకా అన్ని పేపర్లు మక్కిని. అందుకే మీకు ఏం చెప్పిన, రాష్ట్రంలో ఒక 3 ముత్తైదలు, 2 చిన్న ముత్తైదలు ఉన్నాయి. పెద్ద ముత్తైదలలో ప్రధాన పాత్ర పోషించేది ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు పత్రికలు అయితే చిన్న ముత్తైదలలో దిశ పత్రిక, మా మలిగాని పత్రిక. సో ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నడిపిస్తున్న పత్రికల వ్యవస్థ. అంబేద్కర్లు తయారు కావాలి, పుర్లబువ్వ పెట్టాలి. సరి అయిన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లలు ప్రైవేటు పాఠశాలకు పైసలు కట్టిపోతా ఉంటే గవర్నమెంట్ స్కూల్ బంద్ కావాలి. ఎన్ని గవర్నమెంట్ స్కూలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బంద్ అయినాయి? అది రాష్ట్ర ప్రజలు కళ్ళతో చూస్తూ ఉన్నారు. సో మాటలేమో చాలా పొడుగున్నాయి, చేతల్లో నిజంగా అనిపిస్తలేదు. ప్రజలకు కూడా మనం ఏం చెప్తుంటే ప్రజలు మనం చెప్పే మాటలు నమ్ముతున్నారా, నమ్ముతలేరని ఒకసారి బేరీజు వేసుకోవాలి. అది చేత కాకపోతే మనం ఏం చేస్తాం? ఇక ప్రభుత్వ స్కూలు, గురుకులాలు, చదువుతో పాటు క్రీడల్లోనూ తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయికి రాణించాలి. విద్యా సంస్థల పరిసరాల్లో డ్రగ్స్ అమ్మితే శిక్ష తప్పదని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నట్టు ఇది రేవంత్ రెడ్డి మరి ఆయన పత్రికలో రాసిన విధానం. మరి మీరు చూసుకోరా. సో ఏది ఏమైనా బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్న దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. కాకపోతే అభివృద్ధి అవుతుందంటే నాకు నమ్మకం లేదు, శూన్యం. నీ పైన నమ్మకం పెట్టుకోవాలంటే గాలిదీపం పెట్టినట్టే. విద్యాశాఖను ఫస్ట్ ఎవరికైనా కొత్తగా ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయి. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి మంత్రిని అవుతా అంటుండు, ఇంకొక ఆయన మంత్రిని అవుతా అంటుండు. సో ఎవరైతే మంత్రులు కావాలని ఆశపడుతారో అల్లో మంచోని చూసి వానికి విద్యాశాఖ అప్పచెప్పి వానితో పని చేపి. ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చిందంటే ఎవరి కాడికి పోవాలి అర్థమవుతలేదు, ఎవరి కాడికి పోతే పని జరుగుతో కూడా తెలుస్తలేదు. ఇది చాలా వింతగా అనిపిస్తూ ఉంది. ఇగో ఇది ప్రోగ్రామ్ అంటుంది. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో స్టూడెంట్స్కు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అట, దీని పేరు పోనీ అమ్మ, యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అంటే ఇప్పుడు స్కూల్ కట్టినావా అంటే ఇప్పుడు కేసీఆర్ కిట్ అయిపోయింది, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఏందా అమ్మాయి పాడుగా యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ అట. నీకు దండం పెడతాను, పేర్లు మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి పేర్లు, కానీ పేర్ల తగ్గట్టు పని కనిపించలేదు. అదే వచ్చింది పరిస్థితి.